శ్రీమాత్రే నమః. ముందుగా ఈ వీడియో చూస్తున్న అందరికీ శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మాసం శుభాకాంక్షలండి. శ్రావణ శుక్రవారం అయిపోయినా చాలామంది ఆడవాళ్ళు కొంతమంది చేసుకోలేరు పూజ. అది 4th వీకో 5th వీకో చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళకి నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కటి ఏ నుంచి జెడ్ వరకు ఎలా చేసుకోవాలి పూజ అనేది మొత్తం నేను చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ మాత్రం చేయకండి. వెల్కమ్ బ్యాక్ టు శిల్పా హోమ్లీ థాట్స్. ముందుగా శ్రావణ శుక్రవారం మొదటి తెల్లవారి లేగ్గానే మనం స్నానం ఆచరించి అన్నీ అయిన తర్వాత రైస్ అనేది స్టవ్ ఆన్ చేసి రైస్ పెట్టేసుకున్నాను. ముందు రోజు రాత్రే ఇలా శనగలు అనేది నానబెట్టుకున్నాను. దీంట్లో మనం ఫస్ట్గా కొమ్ము శనగలు, ఇది బ్లాక్ శనగలండి. ఈ శనగల్ని ముందుగా మనం కుక్కర్లో ఆయిల్ వేసుకొని కొంచెం అంటే వెల్లుల్లి, ఉల్లిపాయ వేయకుండా పోపు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. బట్ నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు. ఇలాగా శనగలు అనేది తాలింపు పెట్టుకున్నాను. తాలింపు పెట్టుకొని కొంచెం వాటర్ అనేది వేసుకొని కొంచెం ఒక 5 minutes వేగాక దీంట్లో వాటర్ వేసుకోవాలి. దీంట్లోనే తగినంత పసుపు, అలాగే మనకి రుచికి సరిపోయినంత ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు అనేది చాలా తక్కువ వేసుకుంటే మంచిదండి, మరీ ఎక్కువ వేసేసుకోవద్దు. ఇప్పుడు రైస్ ఉడికిన తర్వాత ఆ రైస్ని నేను 3 భాగాలుగా చేశాను. ఒకటి పాయసానికి, ఇంకోటి దద్దోజనంకి, ఇంకోటి పులిహారకి. ఇలా చేసుకుంటే ఏంటంటే 1 అవర్లోనే మనకి తొందరగా, నేను 5 రకాలు వంటలు వండాను. ఈ 5 రకాలు వంటలు కూడా 1 అవర్లోనే కంప్లీట్ అయిపోయింది. ఒక గంటలోనే కంప్లీట్ అయిపోయింది. అయితే రైస్ని నేను 3 భాగాలుగా చేసి ఫస్ట్గా ఇక్కడ పాయసంకి తీసాను. కొంచెం రైస్ అనేది తీసి దాంట్లోనే కొంచెం పాలు వేసి ఒక 15 minutes అండి మంచిగా బాయిల్ అవ్వాలి. లో ఫ్లేమ్లో ఇటువైపు పక్కన పెట్టేసుకున్నాను. దాంట్లోనే తగినంత పంచదార కూడా వేసుకున్నాను. వేసుకొని ఒక 15 minutes లో ఫ్లేమ్లోనే దాన్ని బాయిల్ అవనిద్దాం. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టుకొని నేను ఇక్కడ చక్కెర పొంగల్ అనేది చేసుకుంటున్నాను. చక్కెర పొంగల్ కోసం కడాయి పెట్టుకొని దీంట్లో పెసరపప్పు అనేది వేసుకున్నానండి. పెసరపప్పు వేసుకొని మంచిగా రోస్ట్ అవ్వాలి. పెసరపప్పు అనేది మంచి కలర్గా రావాలి. అప్పుడు వరకు బాగా వేపుకుందాం అన్నమాట. ఇప్పుడు 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు బియ్యం, రెండుని సమానంగా తీసుకొని 1 కప్పు అంటే 1 కప్పు బియ్యానికి 2 కప్పులు వాటర్ వేయాలి కదా, అలాగా నేను ఇక్కడ 5 కప్పు వాటర్ వేసాను. అలా వేసుకొని మొత్తం దీన్ని మంచిగా కొంచెం మెత్తగా కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత 5 minutes మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ మంటని తగ్గించి 3 to 5 minutes మాత్రం లో ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకోవాలండి. చూడండి, కుక్కర్లోని కూడా మనకి చక్కెర పొంగల్ అనేది ఉడికిపోయింది. నెక్స్ట్ ఇక్కడ పులిహార కోసం మిక్చర్ తయారు చేయాలి. మనం ఒక పౌడర్ అనేది రెడీ చేస్తాం. ఇదే పౌడర్ నేను లాస్ట్ చాలా వీడియోల్లో కూడా పులిహార చేసినప్పుడు నేను ఇదే ట్రై చేశాను. పులిహార కోసం ఒక కడాయిలోని ముందు ఆవాల్ని ఇంకా ఎండుమిర్చిని బాగా వేపి బాగా చిటపటమయ్యాక అల్లం, పచ్చిమిర్చి అల్లం, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి పౌడరు. తర్వాత ఇక్కడ వేరుశనగలు అనేది తాలింపు పెట్టుకుంటున్నాను పులిహారకి. ఇలా వేరుశనగలన్నీ మంచిగా వేగాలి. మరీ ఎక్కువగా హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకటి ఇలాగ మనం చేసుకుంటే మన వంట అనేది తొందరగా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే ఇంకోసారి పోపు వేసుకుందాం. ఇదంతా పులిహార కోసమేనండి. మళ్ళీ ఇంకొంచెం మినపప్పు, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు ఒక 2, తర్వాత దీంట్లోనే కొంచెం ఆవాలు కూడా వేసుకొని దీంట్లో కొంచెం చింతపండు పుల్ల మనం నానబెట్టేసుకున్నాం ముందేని. వంట స్టార్ట్ చేయకముందే చింతపండు అనేది అంటే ఒక 1 hour ముందే మనం పెట్టేసుకున్నాం అనుకో మనకి తొందరగా నానుతుందనమాట. సో ఇలా చింతపండు అనేది నానిన తర్వాత దాన్ని పిప్పంతా వేరు చేసి దాని రసం అంతా వేసుకోవాలి కడాయిలో తాలింపు పెట్టి. దాంట్లో తగినంత పసుపు,
అలాగే రుచికి సరిపోయినంత ఉప్పు కూడా అప్పుడే వేసేసుకోవాలి. ఇలా చూడండి ఎలా కలుపుతున్నానో ఇలాగా ఈ విధంగా ఈ స్టేజ్ వచ్చేంత వరకు మంచిగా చిక్కగా అవ్వాలన్నమాట. ఇప్పుడు దీంట్లోనే మనం రెడీ చేసుకున్నాం కదా ఆవాలు పౌడర్ ఏదైతే ఉందో అది వేసుకొని ఇలా ఈ విధంగా అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు అనేది ఇప్పుడే వేసేసుకోవాలి. ఇంకొక విషయం, మీరు ఇలా రెడీ చేసి స్టోర్ చేసుకోవచ్చు కూడా. ఎప్పుడైనా మనకి పులిహోర అనిపించింది అనుకో, వైట్ రైస్లో కొంచెం ఈ మిక్స్చర్ అనేది కలుపుకొని మనం పెట్టేసుకున్నాం అనుకో, ఎప్పుడు నెలల తరబడి హ్యాపీగా ఉంచుకోవచ్చు. దీంట్లోనే కొంచెం తగినంత బెల్లం కూడా వేసేసుకున్నానండి. వేసుకుంటే ఎందుకంటే పులుపు కదా, కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంతే. దీంట్లోనే కాసంత ఇంగువ వేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా వేరుశనగలు, అవి కూడా వేసేసుకున్నాం అనమాట. ఇలా వేసి మొత్తంగా కలిపేసుకొని పక్కన పెట్టేది. ఇప్పుడు మనం కుక్కర్ వేడి తగ్గిన తర్వాత ఇక్కడ మనం చక్కెర పొంగలికి పెసరపప్పు బియ్యం రెండుని ఉడికించుకున్నాం కదా, వీటిని కుక్కర్ మూత తీసి చూసాను. చూడండి ఈ విధంగా అనేది మంచిగా కుక్ అయిపోయింది. కుక్కర్లో అయితే 15 మినిట్స్లో ఉడికిపోతుందండి. ఓన్లీ 3 విజిల్సే రావాలి. 3 విజిల్స్ తర్వాత మంటని చిన్నగా చేసేయాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు బియ్యానికి నేను 3 కప్పుల అంటే ఎక్స్ట్రా 1 కప్పు 3 కప్పులు బెల్లం అనేది వేసుకున్నాను. చూడండి ఇలా 3 కప్పులు బెల్లాన్ని తురిమి ఇలా వేసుకున్నాను. వేసుకొని దీంట్లో కొంచెం అంత వాటర్ వేసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని దీన్ని మంచిగా పాకం రానివ్వాలి. పాకం అంటే ఉండ పాకం, తీగ పాకం ఇలాగా కాకుండా నార్మల్గా బెల్లం కరిగితే చాలు. ఈ స్టేజ్లో ఉండాలి. దీంట్లోనే యాలకులు అనేది వేసుకోవాలి. ఇంకొక సీక్రెట్ ఏంటంటే ఈ చక్కెర పొంగల్లోకి లవంగాలు కూడా వేసుకుంటే ఇలాగ బెల్లం పాకం అవుతున్నప్పుడే లవంగాలు కూడా వేసుకుంటే సువాసన అనేది రెట్టింపు అవుతుంది. చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా ఈ బెల్లం పాకాన్ని ఈ రైస్లో మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలండి. చక్కగా నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. కొత్తగా బిగినర్స్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. మీకు హెల్ప్ అయితే వేరే వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే మీరు నా వీడియోని షేర్ చేసి వాళ్ళకి సెండ్ చేయండి. చూడండి ఇలాగా లో ఫ్లేమ్లోని మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుక్ అవుతున్నప్పుడు మనం దీంట్లోనే పచ్చి పాలైనా లేదా కాల్చి చల్లార్చుకున్న పాలైనా ఏదైనా పర్వాలేదండి, పాలు అనేది వేసుకోవాలి. కొంచెం పాలు అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది. చాలామంది ఏంటంటే పాలు అనేది వేసుకోరు. వేసుకోకపోయినా పర్వాలేదు, బట్ పాలు వేసుకుంటే కొంచెం కమ్మగా ఉంటుందన్నమాట. సో ఇలా పాలు వేసుకొని దీనికి ఒక 10 to 15 మినిట్స్ కొంచెం లో ఫ్లేమ్లో కుక్ అవ్వాలండి. ఇలా కుక్ అవుతే చక్కెర పొంగలి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ చక్కెర పొంగల్లోకి మనం డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకోవాలి కాబట్టి దీంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దీన్ని మంచిగా కాగాక మన దగ్గర ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలి. దీంట్లోని ఏంటంటే చక్కెర పొంగల్ ఇంకా టేస్ట్ రావాలంటే ఇందాక మనం యాలకులు ఇంకా లవంగిలు వేసుకున్నాం కదా, దీంట్లోని మనకి ఇంకా మంచి టేస్ట్ రావాలంటే కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఈ సీక్రెట్ అనేది నేను మా అత్త దగ్గర తెలుసుకున్నాను. తను కూడా ఎప్పుడు చక్కెర పొంగల్లో ఇలా బిర్యానీ ఆకు వేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని మనం ఈ చక్కెర పొంగల్లో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, చక్కెర పొంగల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పటికి మనకి 3 ప్రసాదాలు అనేది రెడీ అయిపోయింది. ఒకటి శనగలు, నెక్స్ట్ పులిహోర, అలాగే ఇక్కడ పాయసం కోసం నేను మళ్ళీ కొంచెం డ్రై ఫ్రూట్స్ను నేను వేయించి ఇక్కడ పాయసంలో వేసేస్తున్నాను. ఇక్కడ పాయసం కూడా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, మనం అన్నీ సమంగా సమకూర్చి పెట్టుకుంటే
మనకి వంట అనేది 1 అవర్లో కంప్లీట్ అయిపోతుందండి. కాకపోతే ఎక్కడ టెన్షన్ పడకుండా కొంచెం తాపిగా వెళ్ళి మనం కొంచెం ఇలా అంటే ఫస్టే మనం ప్రిపరేషన్ అనేది చేసేసుకోవాలి. రేపటి ఏం వండుతాం, రేపు ఎలా చేయాలి అనేది ముందు రోజే చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ అదే కడాయిలోని నేను కొంచెం ప్యాన్లోనే కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం ఇంగువ, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకుంటున్నాను. నేను ముందుగానే చెప్పాను కదా రైస్ని 3 భాగాలు చేశానని. ఒకటి పాయసంకి, ఒకటి పులిహారకి, ఇదొచ్చి దద్దోజనం. ఇక్కడ రైస్ అనేది సపరేట్ చేస్తానండి. సపరేట్ చేసి దీంట్లోనే కొంచెం ఉప్పు అనేది వేసుకున్నాను. దీంట్లో చిక్కటి కమ్మటి పెరుగు అనేది వేసుకున్నాను. ఈ పెరుగు వేసుకొని బాగా కలుపుకొని దీంట్లోనే కొంచెం మీకు వీలైతే కొంచెం పాలు అనేది కూడా వేసుకోవాలి. నేను ఇలా పాలు కూడా వేసుకున్నాను. పెరుగు, పాలు అలాగే ఉప్పు వేసి బాగా కలుపుకున్నాను. అంటే ఒక్క దెబ్బకి 2 పిట్టలు అంటారు కదా, అలా నా ఒక్క దెబ్బకి 3 పిట్టలు అనమాట. ఒకసారి రైస్ బాయిల్ చేసుకుంటే దాంట్లోనే పులిహార, దద్దోజనం, పాయసం 3 కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ దద్దోజనం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నేను పులిహార మిక్చర్లో కొంచెం రైస్ అనేది వేస్తున్నాను. వేసేసి ఇక్కడ పులిహార మిక్చర్ కూడా కలిపేసుకొని పెట్టేసుకుంటాను అనమాట పక్కన. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. 1 అవర్లోనే నా నా వంట అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా అమ్మవారిని అలంకరించుకోవడమే. చూడండి, పులిహార కలుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా రైస్ మొత్తం చల్లగా అయిన తర్వాతే పులిహార మిక్చర్ని కలపండి. ఇక్కడ నా ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి. ఫస్ట్గా పులిహార, నెక్స్ట్ చూడండి దద్దోజనం, దాని తర్వాత పాయసం, ఇంకా చక్కెర పొంగలి, నెక్స్ట్ శనగలు. అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి ఇది. శనగలు అనేది ఆవిడకి చాలా ఇష్టం. ఎప్పుడు మార్గశిర లక్ష్మీవారం, శ్రావణ శుక్రవారంలో మాత్రం లక్ష్మీదేవికి శనగల ప్రసాదం అనేది కంపల్సరీ. తర్వాత ఇక్కడ ఇవన్నీ కంప్లీట్ అంటే పొయ్యి మీద అవన్నీ ఉడుకుతున్నప్పుడే నేను ఇక్కడ అమ్మవారికి కావాల్సిన సామాగ్రి అన్నీ తెచ్చిపెట్టేసుకున్నాను. చీర, పసుపు, కుంకుమ, అలాగే జావేత్రి పౌడరు, పచ్చకర్పూరం, పసుపు, కుంకుమ, అరటిపళ్ళు, కొబ్బరికాయ, ఫ్రూట్స్ అనేవి, చీర, జాకెట్టు, బొట్టులు, మెహందీ కోన్, అలాగే నెయిల్ పాలిష్ అన్నీ అండి, కొబ్బరికాయ, మామిడి కొమ్ములు, ఇంకా పసుపు, అన్నీ ఏవేవి కావాలో అమ్మవారికి ప్రతి ఒక్కటి ముందుగానే తెచ్చి అన్నీ పెట్టేసుకుంటే మనకి అమ్మవారికి అలంకరించినప్పటికీ చాలా ఈజీ అవుతుందన్నమాట. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టాం అనేది వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా అన్నీ ముందుగానే మనం సమకూర్చి పెట్టేసుకున్నామనుకో మనకి ఈజీ అవుతుంది. ముందుగా నేను ఏం చేశానంటే, ఇప్పుడు అమ్మవారికి అలంకరించుకోవాలంటే ముందు మనం అలంకరించుకోవాలి. బాగా మనం రెడీ అయిన తర్వాత అప్పుడు అమ్మవారికి అలంకరణ చేయాలి. ముందుగానే మనం ఎక్కడైతే అమ్మవారిని కూర్చోబెడతామో అక్కడ శుభ్రం చేసుకొని, అక్కడ పద్మం వేసుకొని, దాని మీద పీటకు పసుపు అన్నీ రాసుకొని, దాని మీద పద్మం వేసుకొని, ఆ పీట మీద ఒక ప్లేట్ వేసుకున్నాను. అక్కడ 3 గుప్పెళ్ళ బియ్యం అనేది వేసుకున్నాను. బియ్యం మీద కొంచెం పసుపు, కుంకుమ పెట్టానండి. దీని మీదే ఇంకొక చిన్న బిందె పెట్టి ఒక చిన్న దాంట్లో బియ్యం వేసుకున్నాను. ఇప్పుడు ఆ బిందెకి చుట్టూ పసుపు, కుంకుమ అనేది అద్దాలి. ఇప్పుడు కలశానికి అంటే ఆ బిందె మీద మనం ఎక్కడైతే బియ్యం వేసి పెట్టుకున్నాం కదా, ఆ బిందె మీద మనం కలశం రెడీ చేసుకోవాలి. దానికోసం కొంచెం ఒక చెంబులో వాటర్ అనేది తీసుకొని దాన్ని పసుపు, కుంకుమతో బాగా అలంకరించి పెట్టుకున్నాను. కొబ్బరికాయకి బాగా పసుపు రాసి ఇలాగా ఈ విధంగా బొట్టు అనేది తిలకం ఇలా పెట్టుకోవాలి. కుంకుమ అమ్మవారికి చూసారు కదా ఇలా. నెక్స్ట్ దీన్ని కొంచెం పక్కన పెట్టేసి ఇప్పుడు మనం కలశం కోసం రెడీ చేసుకున్న ఆ చెంబులో కొంచెం పసుపు, కుంకుమ, అలాగే కొంచెం గంధం అనేది వేసుకున్నాను.
నెక్స్ట్ ఒక పసుపు కుంకుమ ఇలా జావేది పౌడరు, నెక్స్ట్ ఒక పుష్పం, అలాగే వెండి కాయిన్ అయితే వెండి కాయిన్, లేదైతే మీ దగ్గర ఏ కాయిన్ ఉంటే ఆ కాయిన్ అనేది కలశంలో అనేది వేసుకోవాలి. ఇలాగ నేను 1 రూపీ కాయిన్ వేసుకున్నాను. తర్వాత కొంచెం అక్షింతలు కూడా కలిపి పెట్టుకున్నాను, అది కూడా వేసాను. ఇప్పుడు మామిడి కొమ్మలన్నీ ఒక 5 మామిడి కొమ్మలు ఇలా చుట్టూ పెట్టుకుంటున్నాను. ఇక్కడ పక్కన అమ్మవారికి కలశం పెట్టక ముందుగా మనం వినాయకుడికి రెడీ చేసుకున్నాను. ఇక్కడ పసుపు వినాయకుడిని రెడీ చేసి తమలపాకుల మీద పెట్టి ఆ వినాయకుడికి పసుపు కుంకుమ అలాగే చూడండి కొంచెం గంధం వేసుకొని ఒక పుష్పం కూడా సమర్పిస్తున్నాను. ముందుగా విఘ్నేశ్వరుడికి నమస్కరిస్తూ అతన్ని దండం పెట్టుకున్న తర్వాత అమ్మవారికి కలశం అనేది రెడీ చేయాలి. ఏ పూజలో అయినా ముందు విఘ్నేశ్వరుడు పూజ చేస్తే తర్వాతే మనం ఇలాగ అమ్మవారికి అలంకరించుకోవాలి. అమ్మవారికి అలంకరించినప్పుడు నేను చూపించలేదు. అలా మొత్తం అలంకరణ అంతా అయిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా అలంకరించుకున్నానండి. అమ్మవారికి 9 తోరణాలు తోని 9 ముళ్ళు వేయాలి. ముళ్ళు వేసి అమ్మవారికి తోరణం రెడీ చేయాలి. అలాగే 9 పోగులు తోరణం 9 పోగులు కట్టి దానికి పసుపు కొమ్ము లేదంటే కాసు అమ్మవారి రూపం పెట్టి మనం అమ్మవారి మెడలో వేయాలి. 3 ముళ్ళు వేయాలి. అలాగే మన కలశానికి 9 సార్లు దారం చుట్టి దానికి పసుపు అన్నీ రాసి మన కలశానికి కూడా కట్టాలండి. మామిడి కొమ్ము కానీ లేదంటే తమలపాకుతో ఈ విధంగా అనేది పూజ అంతా కంప్లీట్ చేసుకోవాలి. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇస్తే అమ్మవారు చాలా ఇష్టపడతారండి. అమ్మవారికి పచ్చకర్పూరం హారతి అంటే చాలా ఇష్టం. ఈ విధంగా అనేది మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. నా అలంకరణ మీ అందరికీ ఎలా అనిపించిందో ఒక్కసారి నాకు వీడియోలో కిందన కమెంట్ చేసి చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి, నేను కమెంట్ చేసి చెప్తాను. కమెంట్లో అడిగినా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, కలశానికి కానీ చేతి కట్టుకున్న తోరణం కానీ అమ్మవారి మెడలో వేసుకున్న రూపు కానీ అన్నీ 9 సార్లే చేయాలి. శ్రీమాత్రే నమః. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి.